వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈ రోజు ఒక సింపుల్ అండ్ ఈజీ బ్రౌనీ రెసిపీ చూపించబోతున్నాను. సో లాస్ట్ ఫ్యూ టైమ్స్ గా నేను కేక్స్ చేసినప్పుడు ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా బ్రౌనీ రెసిపీ అయితే అమేజింగ్ గా వచ్చింది. ఇది ఒక ఫుల్ ప్రూఫ్ రెసిపీ అని చెప్పొచ్చు. లాస్ట్ 3-4 టైమ్స్ అయితే నేను ట్రై చేశాను అండ్ చాలా బాగా కుదిరింది. ఒకసారి ప్లెయిన్ బ్రౌనీ చేశాను, ఇంకొకసారి వాల్నట్ బ్రౌనీ చేశాను. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏదైనా డెజర్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే గో విత్ ద బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని బ్రౌనీ ప్లస్ ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుంటే అమేజింగ్ కాంబినేషన్ అనమాట. సో లాస్ట్ ఫ్యూ టైమ్స్ అయితే మేము ట్రై చేసాము అండ్ నేను ఇది షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ చాలా మంది ఫాస్ట్ గా చెప్పేశారు, షార్ట్ లో కొంచెం డీటెయిల్ గా లాంగ్ వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేశారు. డీటెయిల్ లాంగ్ వీడియో చేయబోతున్నాను అనమాట, క్వాంటిటీ అండ్ టెంపరేచర్ అలా. అండ్ కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కేక్స్ నుండి కాకుండా బ్రౌనీ నుండి స్టార్ట్ చేయండి. చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది. బికాస్ బ్రౌనీ అవుట్పుట్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చింది. సో నా రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. బ్రౌనీకి ఏమేమి కావాలో నేను సింపుల్ అండ్ ఈజీ రెసిపీయే బట్ కొంచెం ఎలాబొరేటివ్గా చెప్దాం అనుకుంటున్నాను. సో టెంపరేచర్, క్వాంటిటీస్ అన్నీ నీట్గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండబోతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బ్రౌనీ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బ్రౌనీకి కావాల్సింది ఫస్ట్ డార్క్ చాక్లెట్. నేను అమూల్ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను 55%. అండ్ తర్వాత బటర్. సో బటర్ అండ్ డార్క్ చాక్లెట్ కలిపి మనం మెల్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. మనం ఎగ్లెస్ బ్రౌనీ ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఎగ్కి బదులుగా మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో మీరు కనుక ఎగ్ తినేవాళ్ళు అనుకుంటే కర్డ్ ప్లేస్లో ఒక 2 eggs అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కర్డ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్. కర్డ్ అండ్ షుగర్ని మనం బీట్ చేసి మెల్ట్ చేసుకుంటాము. అండ్ ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాము. డ్రై ఇంగ్రీడియంట్స్లో జనరల్లీ మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మేమైతే మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకో పౌడర్. సో ఈ కోకో పౌడర్ వల్ల మనకి మంచి చాక్లెటీ ఫ్లేవర్ అనేది వస్తుంది బ్రౌనీకి, చాలా బాగుంటుంది అనమాట. సో కోకో పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్లోకి వస్తుంది. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కొంచెంగానే యూజ్ చేస్తాము, సో ఎక్కువ అవసరం లేదు. అండ్ ఫైనలీ మనం కొన్ని చాకో చిప్స్ అండ్ వాల్నట్స్ తో అయితే గార్నిష్ చేసుకుంటాము. సో ఈ వాల్నట్స్ యాడ్ చేసుకుంటే వాల్నట్ బ్రౌనీ అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు ఓన్లీ చాకో చిప్స్ యాడ్ చేశాను. మీకు వాల్నట్స్ నచ్చితే యాడ్ చేసేసుకోండి. యమ్మీ టేస్ట్ ఉంటుంది, క్రంచీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రాపర్ గా మెజర్ చేసి వేసుకోవడానికి నేనైతే ఈ వెయింగ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాను ప్రతిదీ కూడాను నేను వీడియోలో అయితే చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్డ్ రెసిపీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ వేయింగ్ స్కేల్ ప్రతి ప్రోడక్ట్ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో అయితే ఇస్తాను, మీకు అవసరం ఉంటే చెక్ చేసేయండి. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా బ్రౌనీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. సో నేను డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సాస్ ప్యాన్ లో ఒక స్టీల్ బౌల్ పెట్టుకుంటున్నాను. అందులో 150 grams ఆఫ్ డార్క్ చాక్లెట్ ని పీసెస్ గా వేసుకుంటున్నాను. అలానే 40 grams సాల్టెడ్ బటర్ యాడ్ చేస్తున్నాను. సో మనం ఫ్లేమ్ ని మీడియం కి పెట్టుకొని ఈ డార్క్ చాక్లెట్ అండ్ బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా మిక్స్ అయిపోయాక ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 100 grams కర్డ్ కి 90 grams ఆఫ్ షుగర్ అనేది బాగా బీట్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మనం ఆ డార్క్ చాక్లెట్ అండ్ బటర్ మిక్చర్ లో యాడ్ చేయబోతున్నాం అనమాట. సో 90 grams షుగర్ సరిపోతుంది, 55% డార్క్ చాక్లెట్ తీసుకున్నాం కాబట్టి. ఒకవేళ మీరు 70% డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ వేసుకోండి ఇఫ్ నీడెడ్. 5 grams కాఫీ 30 ml వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాము. 90 grams మైదా కానీ 90 grams వీట్ ఫ్లోర్ కానీ, నేనైతే ఇక్కడ 90 grams మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తున్నాను. దానిలో 10 grams కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మెల్టెడ్ డార్క్ చాక్లెట్ లో షుగర్ అండ్ హనీ మిక్చర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ అండ్ కాఫీ మిక్చర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కొద్దిగా యాడ్ చేసేసుకోవడమే. మల్టీగ్రెయిన్ ఆటా అండ్ కోకో పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ 1/4 teaspoon బేకింగ్ సోడా, 1/4 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసి మంచిగా లంప్స్ లేకుండా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ బ్రౌనీ బ్యాటర్ అనేది కొంచెం థిక్ గానే ఉండాలి. మనం కేక్ బ్యాటర్ యూజువల్లీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దానికన్నా కూడా కొంచెం థిక్ గా ఉంటుంది. సో మరీ థిక్ గా ఉందని చెప్పి మిల్క్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. ఇట్స్ లైక్ మనం స్పూన్ తో తీసినప్పుడు కంప్లీట్ గా ప్లేట్ లోకి పడకుండా వీ హ్యావ్ టు, అంటే కొంచెం ఫోర్స్ పెట్టి మనం ప్లేట్ లోకి వేయగలగాలి. సో అలా ఇప్పుడు నేనైతే ఇక్కడ
టిన్ రెడీ చేసేసుకున్నాను. సో కేక్ టిన్ లో గానీ ఇలా బ్రౌనీ టిన్ లో గానీ మనం బ్యాటర్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ వాల్నట్ పీసెస్ అలానే చాకో చిప్స్ యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ బ్రౌనీ బ్యాటర్ అంతా కేక్ టిన్ లోకి వేసుకోబోయే ముందే మనం అవన్నీ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కెన్ స్టార్ ఓటీజీ యూస్ చేస్తున్నాను. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి. సో ప్లేటింగ్ రెడీ అయ్యేపాటికి ప్రీ హీట్ అయిపోతుంది. బ్రౌనీ బ్యాటర్ రెడీ అయిపోయింది అండ్ టాపింగ్స్ కూడా చేసేసాము. చక్కగా మనం ఇలా బేక్ టిన్ లో పెట్టేసుకున్నాము అండ్ అవెన్ కూడా ప్రీ హీట్ కి 180 కి 10 మినిట్స్ సెట్ చేసేసాను. సో మనం ఈ టాపింగ్స్ అన్ని చేసే లోపు మనకి అవెన్ కూడా ప్రీ హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టిన్ ని తీసుకువెళ్ళి మనం అవెన్ లో పెట్టేసుకుందాం. ఇది ఓటీజీ అనమాట. 180 డిగ్రీస్ 25 మినిట్స్ అయితే నాకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది బ్రౌనీ. సో ఈ బ్రౌనీ ఇప్పుడు ఇంకా ఓటీజీలోకి అయితే వెళ్ళిపోతుంది. నేనైతే కేక్ టిన్ పైన బటర్ పేపర్ పెట్టి బ్రౌనీ బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ గా 25 మినిట్స్ కి బ్రౌనీ చక్కగా కుక్ అయిపోతుంది. టూత్ పిక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ మనకి ఏ మాత్రం మాయిశ్చర్ లేకుండా వస్తుంది. ఈ ఓవెన్ లో మనకి 3 నాబ్స్ వస్తాయి అనమాట. ఒకటి టెంపరేచర్, టైం అండ్ హీట్ డిస్ట్రిబ్యూషన్ కోసం. హీట్ డిస్ట్రిబ్యూషన్ ది నేను ఈవెన్ పెట్టాను అనమాట. అంటే బోత్ టాప్ అండ్ బాటమ్ సైడ్ నుండి మనకి హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఆగి స్క్వేర్ పీసెస్ కట్ చేసేసుకొని కూల్ ఐస్ క్రీమ్ తో హాట్ బ్రౌనీ తింటే అమేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం గెస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.